హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ మ్యాథ్ కెమ్ మేడ్ ఈజీ. మన ఛానల్లో ఇంటర్మీడియట్ టు ఫస్ట్ స్టూడెంట్స్కి సంబంధించి పాస్ గ్యారెంటీ 20 days ప్రోగ్రామ్ చేస్తున్నాం కదా. ఆ ప్రోగ్రాంలో మనం డే 12కి సంబంధించి మ్యాట్రిసెస్ అనే చాప్టర్లో 2 మార్క్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకుముందు వీడియోలో మీకు 2 మార్క్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మరిన్ని క్వశ్చన్స్ ఈ థియరీలో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ప్రాబ్లం చూద్దాం. ప్రాబ్లంలోకి వెళ్ళిపోతే కనుక ఏ ఈజ్ ఈక్వల్ టు మ్యాట్రిసెస్ ఇచ్చారు. ఏ ఈజ్ ఈక్వల్ టు 2 - 4 - 5 3 అని ఇచ్చారు. అయితే ఫైండ్ ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ అండ్ ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ముందు ఏ ట్రాన్స్పోజ్ చేస్తానంటే ఏ ట్రాన్స్పోజ్ని ఇలాగా ఏ డాష్ అని కూడా చెప్తాం. 2 - 4 - 5 3 ట్రాన్స్పోజ్ చేస్తే కనుక 2 - 4 - 5 3 ఇది ఏ ట్రాన్స్పోజ్. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఏ అంటే 2 - 4 - 5 3 ప్లస్ 2 - 5 - 4 3. సో యాడ్ చేస్తే కనుక 2 + 2 ఇది -4 + -5 -5 + -4 3 + 3 యాడ్ చేస్తే కనుక 2 + 2 4 అవుతుంది. -5 - 4 అంటే -9 అవుతుంది. ఇక్కడ కూడా -9 అవుతుంది. 3 3 కలిపితే 6 అవుతుంది. దేర్ఫోర్ ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ ఇలా వచ్చింది. నెక్స్ట్ ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఇజ్ ఈక్వల్ టు 2 - 4 - 5 3 ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ అంటే ఏంటి 2 - 5 - 4 3. సో జాగ్రత్తగా మల్టిప్లై చేస్తే కనుక ఈ రోని కాలంతో మల్టిప్లై చేయాలి. 2 2 = 4 ప్లస్ -4 ఇంటూ -4 అంతా +16 2 ఇంటూ -5 అంతా -10 ప్లస్ -4 ఇంటూ 3 అంతా -12 అంటే ప్లస్ ఇంటూ -12 అని అర్థం. -5 ఇంటూ 2 అంతా -10 ప్లస్ 3 ఇంటూ -4 అంతా -12 ప్లస్ ఇంటూ -12 వేసేస్తున్నాం. -5 ఇంటూ -5 ప్లస్ 5 5 = 25 ప్లస్ 3 3 = 9. సో 16 4 కలిపితే 20 -10 -12 అంటే -22 ఇక్కడ -22 25 9 కలిపితే 34. Therefore A into A transpose is equal to 20 - 22 - 22 34 అయింది. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం అటువైపు రాసాం కదా. A ఈక్వల్ టు 2 - 1 2 1 3 - 4 B is equal to 1 - 2 - 3 0 5 4. Then verify AB whole transpose is equal to B transpose into A transpose అని వెరిఫై చేయాలి. దానికోసం A is equal to 2 - 1 2 1 3 - 4 B is equal to 1 - 2 - 3 0 5 4. AB whole transpose కనుక్కోవాలంటే ముందు అసలు A transpose B transpose కనుక్కొని పక్కన పెడదాం. A transpose అంటే 2 - 1 2 1 3 - 4 whole transpose. ఈ అడ్డంగా ఉన్న వాటిని నిలువుగా రాయాలి. 2 - 1 2 1 3 - 4 అయింది. సేమ్ అలాగే B ట్రాన్స్పోజ్ కనుక్కోవాలంటే కనుక అదే B డాష్ ఈజ్ ఈక్వల్ టు 1 - 2 - 3 0 5 4 హోల్ ట్రాన్స్పోజ్. సో అడ్డంగా ఉన్న వాటిని నిలువుగా రాస్తే 1 - 2 - 3 0 5 4 అయింది. ఓకేనా. నెక్స్ట్ LHSలో ఏముంది AB హోల్ ట్రాన్స్పోజ్ ఉంది కాబట్టి ముందు AB కనుక్కుందాం. AB ఈజ్ ఈక్వల్ టు 2 - 1 2 4 1 3 - 4 ఇంటూ 1 - 2 - 3 0 5 4. రో ఇంటూ కాలం చేస్తాను, చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ రోని కాలంతో ఇంటూ చేస్తే 2 × 1 2 ప్లస్ -1 × 3 3 + 3 2 5 = 10. మరి ఇదే రోతో సెకండ్ కాలం ఇంటూ చేయాలి. 2 × -2 -4 ప్లస్ -1 × 0 0 అవుతుంది. 2 × 4 8 అవుతుంది. ఈ సెకండ్ రోతో ఫస్ట్ కాలం ఇంటూ చేయాలి. 1 × 1 1 ప్లస్ 3 × -3 -9 అవుతుంది. -4 × 5 -20 అవుతుంది. మళ్ళీ 1 × -2 -2 ప్లస్ 3 × 0 0 -4 × 4 -16. ఇప్పుడు AB ఈజ్ ఈక్వల్ టు 3 2 కలిపితే 5 5 10 కలిపితే 15
8 మైనస్ 4 అంటే ఎంత అండి 4 మైనస్ 29 ప్లస్ 1 అంటే మైనస్ 28 ఇటువైపున ఇక్కడ మైనస్ 18 వచ్చింది. ఇది ఏబి అనమాట. సో ఏబి హోల్ ట్రాన్స్పోజ్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి కాబట్టి ఏబి హోల్ ట్రాన్స్పోజ్ ఇస్ ఈక్వల్ టు 15 4 మైనస్ 28 మైనస్ 18 ట్రాన్స్పోజ్ చేస్తే సో 15 4 మైనస్ 28 మైనస్ 18 ఇది ఏబి హోల్ ట్రాన్స్పోజ్ వచ్చింది. నెక్స్ట్ మనకు కావాల్సింది బి ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ కాబట్టి బి ట్రాన్స్పోజ్ అంటే ఏంటి 1 మైనస్ 3 5 మైనస్ 2 0 4. ఏ ట్రాన్స్పోజ్ అంటే ఏంటి ఇది కదా ఏ ట్రాన్స్పోజ్ అంటే 2 1 మైనస్ 1 3 2 మైనస్ 4 రో ఇంటూ కాలం చేద్దాం. 1 ఇంటూ 2 2 మైనస్ 3 ఇంటూ మైనస్ 1 ప్లస్ 3 5 2 10 1 ఇంటూ 1 1 ప్లస్ మైనస్ 3 ఇంటూ 3 మైనస్ 9 5 ఇంటూ మైనస్ 4 మైనస్ 20 మైనస్ 2 ఇంటూ 2 మైనస్ 4 ప్లస్ 0 ఇంటూ మైనస్ 1 0 ప్లస్ 4 2 8 మైనస్ 2 ఇంటూ 1 మైనస్ 2 ప్లస్ 0 ఇంటూ 3 0 ప్లస్ 4 ఇంటూ మైనస్ 4 మైనస్ 16. సో అప్పుడు బి ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఇస్ ఈక్వల్ టు 15 8 మైనస్ 4 చేస్తే 4 మైనస్ 29 ప్లస్ 1 అంటే మైనస్ 28 ఇక్కడ మైనస్ 18. దేర్ఫోర్ ఏబి హోల్ ట్రాన్స్పోజ్ ఇస్ ఈక్వల్ టు బి ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్. వాడు ప్రూవ్ చేయమని ప్రూవ్ చేస్తాను అనమాట. కొంచెం కేర్ఫుల్గా ఈ ట్రాన్స్పోజ్ మల్టిప్లికేషన్ చాలా జాగ్రత్తగా చేయాలి. కన్ఫ్యూజ్ అయితే మార్కులు పోయే అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం డిఫైన్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఇఫ్ ఏ minus 1 2 3 2 5 6 3 x 7 ఈ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x అని అడిగారు. సో దానికోసం నేను సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఏంటో రాద్దాం. ఇఫ్ ఏ మ్యాట్రిక్స్ A is said to be symmetric, A ని ఎప్పుడు సిమెట్రిక్ అంటామంటే a matrix A is said to be symmetric if A transpose is equal to A అవ్వాలి. A transpose is equal to A అయితే అప్పుడు ఆ మ్యాట్రిక్స్ ని సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటారు. ఖచ్చితంగా స్క్వేర్ మ్యాట్రిక్స్ అయి ఉండాలి. సో ఇక్కడ ఏ ఇచ్చారు కదా, ఏ రాస్తాను మైనస్ 1 2 3 2 5 6 3x7. ఇక్కడ ఏమన్నా రాసాం ఏ ఈజ్ సిమెట్రిక్ అని అడిగారు కాబట్టి ఏ ఈజ్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే అర్థం ఏంటి, ఏ ట్రాన్స్పోజ్ ఇస్ ఈక్వల్ టు ఏ అని అర్థం. సో మైనస్ 1 2 3 2 5 6 3x7 దీన్ని ట్రాన్స్పోజ్ చేయాలి. ఇటువైపు మైనస్ 1 2 3 2 5 6 3x7 దీన్ని ట్రాన్స్పోజ్ చేస్తే మైనస్ 1 2 3 2 5 6 3x7 is equal to minus 1 2 3 2 5 6 3x7. సో ఇక్కడ x బదులు నెంబర్ ఎంత ఉందండి, అన్ని సరిపోయిన ఎలిమెంట్స్ చూడండి. ఇక్కడ x ఉన్న ప్లేస్లో 6 ఉంది, అలాగే 6 ఉన్న ప్లేస్లో x ఉంది. therefore x is equal ఎంత అవుతుందండి 6. therefore x is equal to 6 అన్నమాట. ఇలా చేయాలి, చాలా ఈజీగా ఉండే ప్రాబ్లం ఇది. సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఏంటో తెలిస్తే సరిపోతుంది. సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఏ ట్రాన్స్పోజ్ ఇస్ ఈక్వల్ టు ఏ అవ్వాలి. మరి స్క్యూ సిమెట్రిక్ అని నేను అంటాం. స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే అర్థం ఏంటంటే a matrix A is said to be skew symmetric అని ఎప్పుడు అంటామండి, if A transpose is equal to minus A అయినప్పుడు. A transpose is equal to minus A అయితే skew symmetric అంటాం. ఏ వాల్యూ ఎంత ఇచ్చారు 0 2 1 minus 2 0 minus 2 minus 1 x 0. సో ఇక్కడ A is skew symmetric matrix అయింది. అందుకు కాబట్టి A transpose is equal to minus A అని రాస్తాను. A transpose అంటే 0 2 1 minus 2 0 minus 2 minus 1 x 0 దీన్ని ట్రాన్స్పోజ్ చేస్తే అదే రావాలి. 0 2 1 అంటే మైనస్లో రావాలి, మైనస్ ముందు పెట్టుకోండి. సో ఇక్కడ ట్రాన్స్పోజ్ చేద్దాం. 0 2 1 minus 2 0 minus 2 minus 1 x 0 ఇలా ఉన్న రోస్ని తీసుకెళ్ళి ఇలా కాలమ్స్ రాస్తాయి. ఇక్కడ మైనస్ ఇంటూ చేస్తే 0 మైనస్ ఇంటూ 0 మైనస్ 0 అన్న ప్లస్ 0 అన్న 0.
మైనస్ ఇంటూ 2 -2 -1 సింబల్స్ అన్ని మారిపోతాయి. ఫ్రంట్ మైనస్ ఉంది కాబట్టి సింబల్స్ అన్ని మారిపోతాయి. సో ఇప్పుడు ఇందులో చూడండి, కంపేర్ ద ఎలిమెంట్స్ చేస్తే ఎక్స్ ఉండే ప్లేస్లో ఎంత ఉందండి, 2 ఉంది. -2 ప్లేస్లో -x ఉంది. నథింగ్ బట్ therefore x is equal to ఏమని చెప్పొచ్చు మనం, 2 అని చెప్పొచ్చు. అర్థమైంది కదా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో నెక్స్ట్ ప్రాబ్లం, ఇఫ్ a is equal to 1 0 0 2 3 4 5 minus 6x and that a is equal to 45 అయితే find x అని అడిగారు. సో a తీసుకుందాం. 1 0 0 2 3 4 5 minus 6x. సో క్వశ్చన్లో వాళ్ళు ఇచ్చింది ఏంటంటే డట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 45 అని ఇచ్చారు. దీన్ని డట్ కట్టాలి. 1 0 0 2 3 4 5 minus 6x ఈజ్ ఈక్వల్ టు 45. సో డట్ కట్టేటప్పుడు 1కి డట్ కట్టాలంటే 1 ఉన్న రో కాలం 2 రిమూవ్ చేసేసి 3 4 minus 6x అని రాస్తారు. -0 ఇంటూ 0 ఉన్న రోని కాలంని రిమూవ్ చేసి 2 4 5x అని రాస్తాను. ప్లస్ 0 అని రాసి 0 ఉన్న రో కాలం 2 రిమూవ్ చేసి 2 3 5 minus 6 అని రాస్తాను. 0 ఇంటూ ఎనీథింగ్ 0, 0 ఇంటూ ఎనీథింగ్ 0 కాబట్టి దీనికి మాత్రమే డట్ కడతాను. 3 ఇంటూ x 3x మైనస్ -6 ఇంటూ 4 -24. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 24 అని రాసేయచ్చు. ఇవి అలాగే జీరోస్ అయిపోతాయి. సో 3x ప్లస్ 24 ఈజ్ ఈక్వల్ టు 45. 3x ఈజ్ ఈక్వల్ టు 45 మైనస్ 24 అంటే 21. x ఈక్వల్ టు 21/3. therefore x ఈజ్ ఈక్వల్ టు 7 అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. డిటర్మినెంట్ కనుక్కోమన్నది మ్యాట్రిక్స్. డైరెక్ట్గా ఏ అనుకోవచ్చు, కానీ అనుకోవడం ఉపయోగం ఏం లేదు. ఇక్కడ జస్ట్ డట్ కట్టమన్నారు కాబట్టి డైరెక్ట్గా డట్ కనుక్కుందాం. సో ఇలా ఇచ్చింది తీసుకున్నాను. స్క్వేర్స్ చేసేస్తే కనుక 1 స్క్వేర్ అంటే 1, 2 స్క్వేర్ అంటే 4, 3 స్క్వేర్ అంటే 9, 4 స్క్వేర్ అంటే 16, అలాగే 5 స్క్వేర్ అంటే 25. డట్ డైరెక్ట్గా ఫైండ్ అవుట్ చేయడమే. 1 ఉన్న రోని కాలంని రిమూవ్ చేసి రిమైనింగ్ రాసుకోవాలి. 9 16 16 25. మళ్ళీ నెక్స్ట్ మైనస్ సింబల్ పెడతాం. 4 అని రాస్తాం. 4 ఉన్న కాలంని రోని రిమూవ్ చేసేస్తే కనుక 4 16 9 25 అని రాస్తాం. ప్లస్ 9 ఉన్న రోని కాలంని రిమూవ్ చేస్తే 4 9 9 16 అవుతుంది. సో 1 ఇంటూ 9 25 జార్ 225 అవుతుంది. మైనస్ 16 16 జార్ 256 మైనస్ 4 ఇంటూ 25 100 మైనస్ 9 16 జార్ 144 అవుతుంది. ప్లస్ 9 ఇంటూ 4 16 జార్ 64 మైనస్ 9 9 జార్ 81. సో ఇక్కడ 225 నుంచి 256 తీయలేం. 256 నుంచి 225 తీసేస్తే కనుక ఇక్కడ 31 అవుతుంది అనుకుంటా. -31 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ -44 అవుతుంది. అంటే -4 ఇంటూ -44 ప్లస్ 9 ఇంటూ ఇక్కడ -81 నుంచి 64 తీసేయాలి. అంటే 11 నుంచి 4 తీస్తే 7. ఇక్కడ 7 నుండి 7 నుంచి 6 తీస్తే 117 అవుతుందండి. ఓకే. నెక్స్ట్ -31 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 4 జార్ 16 16 ప్లస్ 1 అంటే 17 అవుతుంది. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 9 7 జార్ 63 3 9 1 జార్ 9 6 కలిపితే 153. ఈ రెండింటిని యాడ్ చేస్తే 176 అలా ఉంచేద్దాం. మైనస్ ఇక్కడ 4 8 మైనస్ 184. 184 లోంచి 176 తీసేస్తే 8 వస్తుందండి. సో -8 వచ్చింది డిటర్మినెంట్ వాల్యూ. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో నెక్స్ట్ ప్రాబ్లం, ఫైండ్ adjoint and inverse of అని ఇచ్చారు. a ఈక్వల్ టు 2 - 3 4 6. దీన్ని నేను స్మాల్ ABCD అని రాసుకున్న తర్వాత adjoint a కావాలి మనకు. adjoint a ఈజ్ ఈక్వల్ ఫార్ములా డైరెక్ట్గా -d అని రాసుకుంటాం. రెండు ఎక్స్చేంజ్ చేస్తాం. d - b - c a అవుతుంది అన్నమాట. సో ఇది adjoint a అవుతుంది. దాని ప్రకారం ఇక్కడ d అంటే ఎవరు 6 కాబట్టి 6 ఇట్ వెళ్తుంది. a 2 కాబట్టి 2 ఇట్ వస్తుంది. ఇక్కడ మైనస్లు పెట్టాలంటే 3 అవుతుంది. ఇది -4 అవుతుంది. ఇది adjoint a. సో adjoint a తెలిసిన తర్వాత d - b - c అని రాస్తుంది. సో adjoint a ఎప్పుడైతే తెలిసిందో అప్పుడు a ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలని ముందు డట్ a కావాలి. డట్ a ఈజ్ ఈక్వల్ టు 2 - 3 4 6. 2 6 12 -12 అంటే +12 అంటే 24 అవుతుంది.
సో A ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు 1 బై det A ఇంటూ జాయింట్ A అవుతుంది. అంటే 1/24 ఇంటూ 6 మైనస్ 3 మైనస్ 4 2. సో 1/24 లోపల అంతా ఇంటూ చేస్తే 6 టేబుల్ ఇది 4 టైమ్స్ కాబట్టి 1/4. 3 టేబుల్ ఇది 10 టైమ్స్ 8 టైమ్స్ కాబట్టి బై 8 వస్తుంది. 4 టేబుల్ 6 టైమ్స్ కాబట్టి మైనస్ 1/6. 2 టేబుల్ ఇది 12 టైమ్స్ కాబట్టి 1/12. ఓకేనా? అది A ఇన్వర్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ముందు A ఈజ్ ఈక్వల్ టు 1 1 1 1 1 1 1 1 1 రాస్తుంది. det A కట్టాలి. det A కడితే అన్ని రోస్ ఈక్వల్ అయితే det A ఏమవుద్ది మనకు తెలుసు ఆల్రెడీ 0 అవుద్ది. det ఎప్పుడైతే 0 అయిందో ఇక్కడ కండిషను ర్యాంక్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 3 అవుతుంది. ఎందుకంటే 3/3 మ్యాట్రిక్స్ కాబట్టి ర్యాంక్ ఎట్టి పరిస్థితుల్లో 3 అవ్వకూడదు. det 0 అయిపోయింది కాబట్టి. టేక్ మైనర్ 2/2 మైనర్ ఒకటి తీసుకుంటాను. ఏది తీసుకున్నా 1 వస్తాయి. అక్కడ కూడా det 0 అయింది. 2/2 మైనర్ కూడా det 0 అయింది కాబట్టి డెఫినెట్గా ర్యాంక్ 2 అవ్వదు. ఎప్పుడైతే ర్యాంక్ 2 అవ్వదో అప్పుడు ర్యాంక్ ఎంత అవుతుందంటే 1 అవుతుంది. అలా రాసేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ A ఈజ్ ఈక్వల్ టు తీసుకుంటాను 1 2 3 2 3 4 0 1 2. దీన్ని det ఫైండ్ అవుట్ చేద్దాం. 1 2 3 2 3 4 0 1 2. 1 ఉన్న రోని కాలంని రిమూవ్ చేసి 3 4 1 2 మైనస్ 2 ఉన్న రోని కాలంని రిమూవ్ చేసి 2 4 0 2 ప్లస్ 3 ఉన్న రోని కాలంని రిమూవ్ చేసి 2 3 0 1. సో 1 ఇంటూ 2 3 2 జర్ 6 మైనస్ 4 మైనస్ 2 ఇంటూ 2 2 జర్ 4 మైనస్ 0 4 జర్ 0 ప్లస్ 3 ఇంటూ 2 1 జర్ 2 మైనస్ 0 1 ఇంటూ 2 మైనస్ 2 ఇంటూ 4 ప్లస్ 3 ఇంటూ 2 2 మైనస్ 8 ప్లస్ 6 8 మైనస్ 8 ఏమైందంటే det A ఈజ్ ఈక్వల్ టు 0 అయిపోయింది. det A ఎప్పుడైతే 0 అయిపోయిందో మీకు తెలుసు ఆల్రెడీ ర్యాంక్ నాట్ ఈక్వల్ టు ర్యాంక్ ఆఫ్ A నాట్ ఈక్వల్ టు 3. ర్యాంక్ 3 అవ్వడానికి ఛాన్స్ లేదు. సో ఇప్పుడు టేక్ 2/2 మైనర్. దీంట్లో మీకు నచ్చిన 2/2 మైనర్ ఏదో తీసుకోండి. నేను 2 3 3 4 తీసుకుంటాను. 2 3 3 4 తీసుకుంటే 2 4 జర్ 8 మైనస్ 3 3 జర్ 9 మైనస్ 1 అయింది. det 0 అవ్వలేదు కాబట్టి therefore ర్యాంక్ ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. సో ఒకవేళ ఇందులో ఏదైనా ఒక det కనుక 0 అని మనం ప్రూవ్ చేయగలిగితే తీసుకున్న మైనర్లో ఫర్ ఎగ్జాంపుల్ 1 3 2 4 కూడా తీసుకోవచ్చు. ఎలా తీసుకున్నా ఆ మైనర్ det కనుక 0 అయితే అప్పుడు ర్యాంక్ 2 అవ్వదు. ఎప్పుడైతే 2 అవ్వలేదో ర్యాంక్ 1 అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎగ్జామ్స్ అతి దగ్గరలో ఉన్నాయి. బాగా ప్రాక్టీస్ చేసి మంచి మార్క్స్ సాధిస్తారనుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.